హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఒక ఇల్లు కట్టబోతున్నాం. అది కూడా ఎక్కడో కాదు, మన పక్కనే. ఒక్క నిమిషం ఆగండి, మీకు ఆ ప్లేస్ చూపిస్తా. ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి ఇటు వచ్చేద్దాం. ఓకే, ఇటు కాదు, అటు సైడు. ఓకే, చూద్దాం. అప్పటిలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం 20 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఓకే, ఇక్కడనే గైస్ చూపిస్తున్నా కండి. ఓకే 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 ఇక్కడ ముందలు ఉంటుంది చూడండి గైస్. ఇక్కడ కాదు 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 ఇటు సైడ్కి ఉంటుంది. ఒక్క నిమిషం. చూసారుగా గైస్, ఇక్కడే మనం ఇల్లు కట్టబోతున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ అనేది తీసుకుందాం. అలాగే మెయిన్ కావాల్సింది ఏంటిదో తెలుసు కదా, అదే అండి, వుడ్. సో ఫస్ట్ వుడ్ అయితే అంతా కలెక్ట్ చేసి పెట్టుకుందాము. ఆల్రెడీ కొంచెం ఉండే, ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నాయన్నీ క్లియర్ చేసేస్తా. కొంచెం 2000 years later. ఓకే, వచ్చేసాం. ఫస్ట్ మెయిన్ పిల్లర్స్ అయితే పెడుతున్నా. 4 అయితే చాలు అనుకుంటున్నా. ఓకే, ఇవైతే 10 బ్లాక్స్ ఉంటుంది గైస్. 10. ఓకే, ఇక్కడికి 10 అవుతుంది గైస్. ఇక్కడికి 4 పెట్టేద్దాం. ఇంకా అలాగే మొత్తం 4 సైజ్ పెట్టేయాల్సిందే గైస్. ఇక్కడ నుండి ఇక్కడ దాకా పెట్టుకుంటున్నా గైస్, మీ ఇష్టం, అది మీరు ఎక్కడ వరకైనా పెట్టచ్చు. ఇక్కడ ఒకటి. ఓకే, 4 పెట్టేద్దాం. 3 4. ఓకే, కరెక్ట్ ఉందా? ఎస్. కింద దిగుదాం. ఓ షట్, ఫాల్ డ్యామేజ్ పడుతుంది. ఓకే, ఇక్కడ ఒక పిల్లర్ పెట్టేద్దాం. 2 3 4. ఓకే, ఇది ఒకటి ఎక్కువ అయింది, మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఫుల్ డ్యామేజ్. ఓకే, కలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ముందర మెయిన్ ఒక 2 పిల్లర్స్ పెడదాం అనుకుంటున్నా. దానికి స్టోన్ అయితే కావాలి. సో కొంచెం స్టోన్ అయితే మైన్ చేసుకొని వెళ్ళిపోదాం. స్టోన్ లేదు యాక్చువల్లీ, అందుకే కొంచెం స్టోన్ మైన్ చేస్తున్నా. ఓకే, A few moments later. ఓకే, ఇప్పుడైతే మనం ముందర ఒక 2 పిల్లర్స్ అయితే కడదాము. ఇక్కడ ఒక పిల్లర్, ఇక్కడ సేమ్ 4 బ్లాక్సే, ఎక్కువ హైట్ అవసరం లేదు. దిగి మళ్ళీ ఇక్కడ 2 బ్లాక్స్, ఎందుకంటే ఇక్కడ డోర్స్ వస్తాయి గైస్. డోర్స్ 1 2 3 4. ఓకే, దీన్ని జాయిన్ చేసేసేయండి. మీ ఇష్టం, దేంతోనైనా చేయొచ్చు. నేను ఈ వుడ్తో చేస్తున్నా. ఇటు సైడ్కి ఒక 2 బ్లాక్స్ ఇలా పెడితే ఒక డిజైన్ అయితే వస్తుంది, అందుకే ఇక్కడ పెడతాను నేను. ఇక్కడైతే ర్యాండమ్గా కాబోస్టోన్ ప్లాంక్, కాబోస్టోన్ ప్లాంక్, ఇంకా అలాగనే ప్యాటర్న్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లోర్లో ఇప్పుడు చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. నెక్స్ట్ ఫ్లోర్లో డిఫరెంట్గా పెట్టాలి, అంటే అది వచ్చిన ప్లేస్లో ఇది, ఇది వచ్చిన ప్లేస్లో అది వస్తుంది. ఓ ఇక్కడ పిల్లర్ రాంగ్ పెట్టేసా. ఓకే, తీసేద్దాం దీన్ని. పికాక్స్ వచ్చేసి ఓకే మైన్ చేయి. ఓకే, మైన్ అయితే చేసేసాం. ఇప్పుడైతే మళ్ళీ పెట్టేసేద్దాం కదా. 1 2 3 4. ఓకే, దిగిపో. సేమ్ ప్యాటర్న్, ఇక అది కంటిన్యూషన్గా. ఇది స్పిరిట్, ఇది 2, అది కాకపోతే ఇది, ఇది కాకపోయినాక అది, అలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి గైస్. అంతే, ఏం లేదు, పెడుతూనే ఉండండి అట్లా. ఓకే, నేను పెట్టేలోపు మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 20 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. 20 అయితే నేను వాడే నెక్స్ట్ ఎపిసోడ్లో నేను కొన్ని మాడ్స్ యాడ్ చేయబోతున్నా. అవి మీకు చూపిస్తా, ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేస్తారా అనుకుంటున్నా. ఓకే, మనమైతే ఫస్ట్ గ్రౌండ్ అయితే పెడదాం అనుకుంటున్నా. సరే చూద్దాం. ఫస్ట్ ఈ పిల్లర్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, 4 ఇవి 4.
అటు సైడ్ కూడా పెట్టేయాలి కదా. ఓకే 4 మళ్ళీ ఇంకొక 4. ఇప్పుడు కొంచెం ఇవి ప్లాంక్స్ అయితే తెచ్చేసా. ఓకే పెట్టేద్దాం. అంటే నేనైతే ర్యాండమ్గా పెడుతున్నాను, మీ ఇష్టం, మీరు ఎట్లా అయినా పెట్టచ్చు. నేను జస్ట్ ఇట్లా ర్యాండమ్గా పెట్టేస్తున్నా. మిడిల్లో డట్ పెడతా, అదొక డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్. నచ్చిందా లేకపోతే ఇంకో ఇల్లు కట్టమంటారా చెప్పండి. ఓకే ఇంకా ర్యాండమ్ ఎలా పడితే అలా పెట్టేసేయండి. ఇక నేనైతే ఇలా పెడుతున్నా, ఇక్కడ ఒకటి ఈడొకటి. ఓకే డట్ పెట్టేయడమే. డట్ ఇది ర్యాండమ్గా అక్కడక్కడ ఎక్కడెక్కడైతే పెట్టలేదో ఖాళీ ప్లేసెస్లో డట్ పెట్టేయడమే. ఇక అన్నిట్లలో పెట్టేసేయండి, అదొక డిజైన్ లాగా అవుతుంది. నచ్చితే చెప్పండి, లేకపోతే మళ్ళీ తీసేసి కొత్తది పెడదాం కిందది. ఓకే పెట్టేసేసాం. అప్పట్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ కూడా చేయండి. ఓకే ఫ్లోర్ అయితే అయిపోయింది. ఇంకొంచెం డట్ అయితే తక్కువైంది. సరే వెళ్ళి అమ్మడే మైండ్ చేసుకొని వచ్చేద్దాం. ఇంకొంచెం చాలు. ఓకే పెట్టేసి నాకు ఇంకా ఇక్కడ ప్లాంక్స్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సరే ఇక్కడ ఇది పెట్టి ఇక్కడ ఒక ప్లాంక్ పెట్టేద్దాం. ఓకే గైస్ ఫ్లోర్ అయితే రెడీ అయిపోయింది మంది. సో ఇప్పుడు వాల్స్ అయితే పెట్టేసేద్దాం. చెప్పాను కదా గైస్ ఇలాక ర్యాండమ్ ఈ ప్లాంక్ పైన కబస్ట్, ఇప్పుడు ప్లాంక్ పైన కబస్ట్ అంతే. ఇక ఏంటి అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూనే వెళ్ళండి, కొంచెం ప్యాటర్న్ అయితే వస్తుంది. ఓకే జంప్ జంప్ జంప్. ఇక్కడ జంప్ రాలేదు. ఓకే ప్లాంక్స్ అయితే పెట్టేద్దాం. వీటి మధ్యలో ప్లాంక్స్ పెట్టడమే గైస్, ఏం లేదు. కమెంట్ చేయండి ఇల్లు ఎట్లుందో. ఓకే సెకండ్ది అయితే అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ వేద్దాం. సేమ్ ఇక అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు వీడియోస్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఎందుకంటే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేరు. జర సబ్స్క్రైబ్ చేస్తేనన్నా నాకు మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టాలన్న మోటివేషన్ వస్తుంది. ఓకే ఇది అయిపోయింది. ఇట్లా పెట్టుకుని ఏంటి ఇలా అయితే కొంచెం స్పీడ్గా అయిపోతుంది. ఇంకొక లేయర్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక రూఫ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే గైస్ నైట్ అయితే అవుతుంది, మనం వెళ్ళి స్లీప్ వేసేద్దాం. ఓకే ఇంకా నైట్ అవ్వలేదు, ఈ టైం వేస్ట్. ఓకే నైట్ అయితే అయ్యింది. ఓకే లేచాడు, ఇంకా కంటిన్యూ పైకి ఎక్కాలి. ఇది కూడా సరే 8 నుండి ఇక్కడ నుండి వెళ్ళిపో ఒక బ్లాక్ ఆ బ్లాక్. ఓకే ఇంకా సేమ్ కంటిన్యూ చేసేద్దాం గైస్. కాబస్టోన్ తక్కువ అవుతుండొచ్చు, చూద్దాం. ఓకే ఇక్కడ ఇంకొన్ని పెట్టేస్తే ఇంకా రూఫ్ కట్టేద్దాం. చెప్పండి గైస్, ఇది సెకండ్ ఫ్లోర్ పెట్టాలా వద్దా? సెకండ్ ఫ్లోర్ చేయాలి అంటే చెప్పండి, సెకండ్ ఫ్లోర్ వేస్తా. లేదు ఓన్లీ ఫస్ట్ ఫ్లోరే ఉండని బాగుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంచుదాం. మీ ఇష్టం గైస్, ఇక మీ చెప్పేదాన్ని బట్టి నేను ఆడతా. మీరు ఎట్లా అంటే అట్లనే. ఓకే చూసారా గైస్, కొంచెం ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ బాగానే ఉంటుంది. స్టార్టింగ్ హౌస్ కాబట్టి ఇలానే ఉంటుంది. తర్వాత మనం హార్డ్ కోర్ స్టార్ట్ చేసినాక దాంట్లో మంచి మ్యాన్షన్ అయితే కడదాం. మ్యాన్షన్ కట్టాలంటే ఫస్ట్ మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా గైస్.
ఓకే. ఈ రోజుటికి ఇంకా ఆపేద్దాం గైస్. ఈ రోజుటికి చాలిక. ఇప్పుడైతే స్టేర్స్ పెట్టేసి ఎపిసోడ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే. మిస్ప్లేస్ అయితే అయ్యింది. ఓకే. సరే వదిలేండి గైస్, నేను తర్వాత చూసుకుంటా. ఉండని, ఇలానే బాగుంది. ఓకే. యా, ఇలానే ఉండనియండి. బాగాలేదు గైస్ ఇట్లా. ఇక్కడ ఉండి పెట్టేది చూద్దాం. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది గైస్.